అంగీకరించారా? చెప్పండి, గట్టిగా చెప్పండి. అంగీకరించారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువును మరి సొంత రక్షకుడు అంగీకరించడం ద్వారా కొన్ని, తర్వాత అంతేకాకుండా బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చడం ద్వారా కొన్ని శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని పరీక్షలు వస్తాయి. మరి దేవుని కొరకు ఎంతో నింద, అవమానం అవన్నీ కూడా కొన్నిసార్లు భరించాల్సి వస్తుంది. మీరు సిద్ధమేనా? సిద్ధమే. సోదరి మౌనిక, ఇంకా ఉన్నాయి కానీ టైం లేదు మనకి. మా సోదరి మౌనిక, మరి పాప క్షమాపణ యొక్క అనుభవాన్ని మీరు కలిగి ఉంటున్నారా? పాప క్షమాపణ యొక్క అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నారు. మరి మీరు అమ్మాయి కాబట్టి ఇంకా బ్రదర్స్ కంటే యవన సహోదరులకు ఎక్కువ ఉంటాయి కనుక శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, ఒకసారి పెళ్లి సమయం సంబంధాలు వస్తుంటాయి. వాటి విషయంలో మరి దేవునికి మహిమార్థంగా మరి నిర్ణయాలు తీసుకునేది వస్తాయి. వీటన్నిటిలో కూడా దేవుని మహిమ కొరకై మీరు నిలబడగలరా? దేవుని మహిమ కొరకై నేను ఖచ్చితంగా నిలబడతాను. దేవుని శక్తి. దేవుడు మీ ఇద్దరిచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఇప్పుడు మనం అందరం కూడా మీరు ముందు వెళ్తారు. కొంత పాటలు పాడుకుంటా మరి సోదరు సహోదరులు వెళ్తాము. రాగలిగినటువంటి వారు కలిగిన మా ప్రభువా, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకు వందనాలు. మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాము. ఈరోజు ఈ రీతిగా ఎప్పుడైతే ఈ స్థలంలో బిడ్డలను వాక్యం ద్వారా సిద్ధపరిచి మీతో అన్ని భూస్థాపన దీనిలో సమకాలి భాగస్తులుగా కావటానికి వారిని సిద్ధపరిచినందుకై స్తుతిస్తున్నాము. ఈ బిడ్డలకు బాప్తిస్మం ఇవ్వడానికి అలవాటు చేయబడిన ఈ తొట్టె నీరు పరిశుద్ధపరచండి. ఈ స్థలంలో మీరు చూస్తున్నారు, సంఘం చూస్తున్నది. ప్రభా, ఈ సమయంలో వారిచ్చే సాక్ష్యం మీకు మహిమార్థంగా ఈరోజు ఇచ్చినటువంటి సాక్ష్యములో మీరు వచ్చే వరకు, ఈ లోకం విడిచే వరకు దీన్ని కాపాడుకోవడంలో కావలసినటువంటి పూర్ణ భద్రత వారికి ఇవ్వండి. ఈ సమయంలో వారికి బాప్తిస్మ సాక్ష్యంలో కార్యభాగస్తులుగా చేయడానికి నాకు ఇచ్చిన ఈ సమయం కొరకై వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాము తండ్రి. దేవుని వాక్యం ద్వారా మాట్లాడి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి వాక్యం ద్వారా ఒప్పించ చేయబడ్డారు అని సహోదరులు సమయాలుగా చెప్పినటువంటి వాక్య భాగం ద్వారా విన్నాం. అది మీరు ఆ రకంగా ఒప్పించబడ్డారా? రైట్. ఇప్పుడు ప్రభు చూస్తున్నారు. సర్వసాధారణంగా నీటిలో సాక్ష్యము అనేటువంటిది, సాక్ష్యం దగ్గర నీరు, ప్రభు, సంఘము సాక్ష్యమిస్తున్నారు.
చూస్తున్నారు. వారి ఎదుట ఈరోజు నీవు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని, నువ్వు ఒప్పింపబడిన విధానాన్ని ఎప్పుడూ కూడా కాపాడుకోవాలి. ఎవరు హెచ్చరించినా, ఏ విషయంలో సంఘంలో సభ్యులుగా ఎవరు హెచ్చరించినా, దైవ సేవకులు హెచ్చరించినా దానికి ఏమాత్రము మరి వ్యతిరేకంగా నేను చెప్పను అని ధైర్యంగా చెప్పగలరా? సంఘ సంబంధమైనటువంటి ఏమంటారంటే క్రమానికి పూర్తిగా లోబడతారా? అలాగ లోబడి దేవుని కొరకు నా వంతు నేను దైవ సేవకులు చెప్పినటువంటి మాటకు లోబడి విజయనై జీవిస్తానని సాక్ష్యం ఇస్తున్నా చెప్పగలరా? రైట్. కిరణ్, మీరు ఇచ్చిన సాక్ష్యములు బట్టి, దేవుని వాక్యములు బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. లెమ్ము తేదరేలు మరి పాడమంటున్నారు సేవకులు. లెమ్ము తేదరేలు మరి పాడమంటున్నారు సహోదరి కిరణ్ గారు. మౌనిక మౌనిక ఈ ఎల్ బేతెల్ ఈ ప్రార్థన మందిరంలో దేవుని వాక్యం విని నేను పాపినని ఒప్పుకొని ప్రభు నిర్ణయించిన ప్రకారము నీతి యావత్తు ఇలాగూ జరగాలి, ఇది దైవ సంకల్పము. ఆ కారణం చేత ప్రభుతో పాటు నేను కూడా పాతి పెట్టబడిన అనుభవం బాప్తిస్మం ద్వారా నేను పొందటానికి సిద్ధపడి వచ్చాను అని ధైర్యంగా చెప్పగలరా? మీరు చెప్పిన మాటను నేను విన్నాను అమ్మా. అయితే ఈరోజు చెప్పినటువంటి ఈ మాటను క్రైస్తవ సంఘ క్రమంలో దైవ సేవకులు చెప్పిన రీతిగా దేవుని వాక్యం ఏమని చెప్తుందో ఆ రీతిగా నేను లోబడి బ్రతుకుతాను, సాక్షిగా జీవిస్తానని ధైర్యంగా చెప్పగలరా? ఈ రోజు నుండి నా వంతు, నా భాగము నేను దేవుని మందిరంలో ఆయన పరిచర్యలో పారిభాగస్తురాలుగా ఉంటాను ప్రభు వచ్చు వరకు అని ధైర్యంగా చెప్పగలరా? రైట్. మీరిచ్చిన సాక్ష్యములు బట్టి, దేవుని వాక్యములు బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు వందనాలు. మరొకసారి మీ పాద సన్నిధికి వస్తున్నాం. కిరణ్, మౌనిక బిడ్డలు ఇరువురు వారిచ్చిన సాక్ష్యములు బట్టి, మీ వాక్యములు బట్టి, మీ నిర్ణయ ప్రకారము వారికి నీటిలో బాప్తిసం ఇచ్చుటకు ఈ బాప్తిస సాక్ష్యము మీతో పాటు సమాన అనుభవము పాతి పెట్టబడిన అనుభవంలోనికి వారు కూడా తీసుకుని రావటానికి ఇచ్చిన
ఈ కృప కొరకు వందనాలు. ఇచ్చినటువంటి నీటిలో నిలవబడి సంఘం మీదకి ఇచ్చిన ఈ సాక్ష్యంలో వారు చివరి వరకు నిలవబడినట్లు కృప చూడండి. ఈ విషయంలో పరిచర్య జరిపిస్తున్నటువంటి నిదాసుని బలపరచండి. ఈరోజు ఆరాధన సమయం, ఆ సమయం అంతా మా కొరకు దీవునికరంగా ఉంచుకొని యేసు ప్రభువు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. बोले खुदावंद यीशु मसीह की जय। बेलबेटेल वासी यीशु मसीह की जय। हालेलुया, प्रेज द लॉर्ड। పాటలు పాడుతుంటే మన మనకి జీవము నాకు నిల్వా పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మరొకసారి మీ పాద సన్నిధికి వస్తున్నాం. మీ సహాయం కోరుతూ ఈరోజు దేవుని వాక్యం ద్వారా ఒప్పించబడి సత్యమని నమ్మి మీ సంఘములో సభ్యులుగా మీ శరీరంలో భాగంగా చేయబడుటకు వారి బాప్తిస్మం ద్వారా మీ మరణ, భూస్థాపన, పునరుత్థానం యొక్క ఆ సాదృశ్యంలో ఆ అనుభవానికి బిడ్డలు తీసుకుని వచ్చారు. మౌనిక కొరకు ప్రార్థిస్తున్నాం. ఆమె ఒప్పుకున్న చేసిన తీర్మానం సాక్ష్యం బట్టి ఈ బాప్తిస్మ సాక్ష్యంలో పాల్గొనే కృపనిచ్చారు. మరి మీ వాక్య ప్రకారం మాతో పాటు మీకును సహవాసం కలుగునట్లు ఆహ్వాన భక్తులు చెప్పిన రీతిగా మాతో పాటు వీరికి ఈ క్రైస్తవ సంఘంలో సహవాసులను మీ శరీరంలో భాగముగా చేయబడ్డారు అనే ఆ అంశము ఈ కలిగి ఉన్నట్లు ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంటి అనుభూతిని ఆ బిడ్డ కలిగి ఉన్నట్లు సహవాసంలో తన వంతు తాను చేయుటకు మంచి నిర్ణయం, మంచి ఆలోచన కలిగి ఉన్నట్లు మీ కృపా సహాయం దయచేయమని సమస్త ఆశీర్వాదానికి కారణభూతుడు అయిన మీకు ముందు చెప్పబడిన రీతిగా పెద్దలు హస్త నిక్షేపణ చేసిన సమయంలో ఇవ్వబడిన ఆత్మీయ వరాలు అలక్ష్యము చేయక వాటి అందు శ్రద్ధ కలిగి సాగుటకు ఈ రోజు నుండి నేను దేవుని సంఘములో, జీవం గల దేవుని సంఘములో శరీరంలో ఒక భాగంగా నేను చేయబడ్డానన్న ఆ దృఢ నిశ్చత కలిగి సాగుటకు సహాయం చేయమని యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మౌనిక ఈ సందర్భంలో మీ కొరకు ఇవ్వబడినటువంటి వాగ్దానం ఇలా ఉంది. దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును. దావీదుకు ప్రభు చూపిన ఆ కృప మీకును చూపుతాను అనేటువంటి వాగ్దానం. ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యంతో ముందుకు సాగాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం.
దేవుని మా తండ్రి నమ్మకైన మా దేవ ప్రభుల తండ్రి సోదరుడు కిరణ్ మీరు రక్షించుకొని దైవ తండ్రి తన బాప్తిస్తంలో దైవ తండ్రి ఈ దినం దేవుని ఎదుట సంఘం ఎదుట ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. తన జీవితంలో దైవ తండ్రి మా ప్రభా మీరు తోడైండి, దైవ తండ్రి తన చదువులో ఉద్యోగంలో తండ్రి మీరు తోడైనందుకై వందనాలు చెల్లిస్తున్నాం. విధానం తండ్రి మా ప్రభా దైవ తండ్రి మీ యొక్క సంకల్పాన్ని బాప్తి సాక్ష్యం ద్వారా దైవ తండ్రి నెరవేర్చుకు ఇచ్చిన మీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా దేవ మా తండ్రి ప్రభుల ప్రభా వాక్యానుసారంగా దైవ తండ్రి మా ప్రభా నమ్మకం తండ్రి నీ రాసిన మీద మేము చేతులెత్తి చేతులు పెట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. తనకిచ్చినటువంటి ప్రభావరాన్ని ప్రచురింపజేయటకు సహాయపడము. నీకు నమ్మకం సాక్షిగా నీ బిడ్డగా తండ్రి జీవించడం సహాయపడము. దైవ తండ్రి మా ప్రభా అనేక ఆత్మలు దైవ తండ్రి మా ప్రభా తన ద్వారా దేవుని మందిరానికి నైపుణ్యపట్టకు సహాయపడము. దీవించి ఆశీర్వదించమని మా ప్రభును మా రక్షకునైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సోదరుడు కిరణ్ ఇచ్చినటువంటి వాగ్దానం, నీ దేవుడైన యెహోవా రాబడి అంతట్లోనూ నీ చేతి పనుల అన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. కొంత దేవుడు రాబడి అంటే మరి ఆ యొక్క తను ఉద్యోగం చేస్తున్నారు, అదే చిన్న ఉద్యోగం కాదు. ఈయన ఎంఎస్ డాక్టర్ ఆర్థోపెడిక్ చదివారు. ఇప్పుడు మరి హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటున్నారు. కనుక తన కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడంట. అదే సమయంలో ఆయన చేతి పనులన్నింటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. సర్జరీ చేయాలంటే ఏం ఉపయోగిస్తాడు? చేతులు ఉపయోగిస్తాడు. కనుక మీరు సర్జరీ చేసేటప్పుడు వీటిని వైద్య వృత్తులు అనేక డబ్బు పరం కాదు డాక్టర్ చేసేది. చాలామంది అనుకుంటారు కానీ అట్లా కాదు. విశ్వాసులైన మరి డాక్టర్స్ చేసేది ఏంటంటే పరిచయం చేస్తాడు. చాలామంది పేదవాళ్ళకి ఉచితంగా ఇస్తారు. విశ్వాసులకు సేవకులకు వారెంతో మరి వైద్య చికిత్స చేస్తూ ఉంటారు. కనుక కిరణ్ కూడా ఎల్బెటెల్ మందిరంలో ఎవరైనా వెళ్ళినప్పుడు తను చాలా మరి వాళ్ళ ఇంకా పై అధికారులు కూడా ఉంటారు. ఏదో రూపంగా దేవుని బిడ్డలకు మరి చాలా నమ్మకంగా పరిచయం చేయటకు తాను సహాయపడినట్లు దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని దేవుడని యెహోవా నీ రాబడంతట్లోనూ నీ చేతి పనులన్నింటిలో నేను ఆశీర్వదించను. ద్వితీయోపదేశకాండం 16:15 దేవుడు తనకు వాగ్దానంగా ఇచ్చారు.